ఆగిన ఆరోగ్యశ్రీ ఏడాదిన్నరగా 2,500 కోట్లకు పైగా బకాయిలు. దీని మీద ఎట్లా గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టాయట. గోపి గారు, ఓ పక్క ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు పరం చేయటం, రెండో పక్క వీళ్ళకి నెట్వర్క్ వాళ్ళకి ఇవ్వకపోవటం, ఏమిటి పరిణామక్రమం ఎటుపోతోంది? సార్, 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారును ఏబిఎన్ రాధాకృష్ణ 2 విషయాలు మాట్లాడుకున్నారండి ఆరోగ్యశ్రీ గురించి. అందులో ప్రధానమైనది ఆరోగ్యశ్రీ పేరు మార్చేసి ఎన్టీ రామారావు పేరు తీసేసి దాన్ని టోటల్ గా రీవ్యాంప్ చేస్తాను, దాన్ని కొంచెం ఆధునికరిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చెప్పారు. అది చక్కగా బయటకు వచ్చింది, వైరల్ అయింది. ఇప్పుడు దానిలో భాగంగానే ఈ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకి ఆరోగ్యశ్రీని అప్పగించడం అనేది ప్రయత్నం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్యశ్రీని తీసేసుకుంటాయి. ఇప్పుడు ఆసుపత్రులతో ప్రభుత్వం చెల్లింపులు అనేవి తగ్గిపోతాయి. ఇది ఆయన టోటల్ గా రివ్యాంప్ తగ్గబట్టండి ప్లాన్ లో భాగం. కాదు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుద్దట, యాజ్ పర్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 2,500 కోట్లు ఖర్చు అవుతుంది అనుకోండి, అప్పుడు 3,500 కోట్లు ఖర్చు అవుద్దట. ఖర్చు అవుతుందండి. అంటే వీళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి ప్రతి పేషెంట్. ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి అడ్మిట్ అవుతారు. డాక్టర్లు, స్టాఫ్ వాళ్ళు రికార్డు డెవలప్ చేసి రికార్డుని ఆరోగ్యశ్రీకి ట్రస్ట్ కి పంపిస్తారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దాన్ని క్లియర్ చేస్తే డబ్బులు వస్తాయి, వైద్యం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పేషెంట్లు నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సర్వే చేసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు శాంక్షన్ చేయాలి. అప్పుడు హాస్పిటల్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, అప్పుడు ఆసుపత్రిలో వైద్యం జరుగుతుంది. ఇంత పెద్ద ప్రాసెస్ నడుస్తుంది. సో ఎందుకు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర నుంచి భారీ మొత్తాల్లో చేతులు మారాయి అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. అందువల్లనే నేరుగా ఆసుపత్రులు కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు 2,500 కోట్ల బకాయి పెట్టారంటారా? అంతేనండి. అది ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు అయితే చాలా వరకు జరుగుతున్నాయి. ప్రజలు ఆరోగ్యశ్రీ ఉందనే భరోసా లేకుండా వాళ్ళు గతంలో లాగే భయపడుతూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అదే దీని వెనుక ఉన్నటువంటి కథ. రైట్. రాజీవ్ మీరు మాట్లాడండి సార్. చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ఆరోగ్య శాఖను అమ్మేశాడు, ప్రైవేటు పరం చేశాడు. అందులో భాగంగానే ఈరోజు చూస్తే పేద ప్రజలు ఆయన హెలికాప్టర్లో తిరగడానికి ఒక అధునాతనమైనటువంటి హెలికాప్టర్లు తెచ్చుకుంటారు. ఆయన కొడుకు హెలికాప్టర్ ఇస్తారు, ఆయన పార్ట్నర్కి మరో హెలికాప్టర్, దత్తపుత్రుడికి మరో హెలికాప్టర్ ఇస్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి దిక్కుమాల ఖర్చులు యోగాంధ్ర లాంటి ఒక కార్యక్రమం పేరు చెప్పి కనీసం అందులో మరి ఘోరం ఏంటంటే సార్, నేనే వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ యోగా, మా నాన్నగారు చాలా అనారోగ్య సమస్యలతో కనీసం ఇంట్లోంచి కాల్ కూడా బయటకు పెట్టలేదు మా నాన్నగారు. అటువంటిది మా నాన్నగారి పరిస్థితి. అలాంటిది మా నాన్నగారు యోగాంధ్రాకి వెళ్ళి యోగాంధ్రలో బాగా ఆసనాలు వేశారని చెప్పి మా నాన్నగారు మొబైల్ కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి సర్టిఫికేట్ కూడా పంపించారు. అంటే యోగాంధ్ర పేరు చెప్పి ఏ స్థాయిలో స్కామ్ జరిగిందో, వీళ్ళు రికార్డుల కోసం రాలేనటువంటి వాళ్ళందరినీ కూడా, చచ్చిపోయిన వాళ్ళంటే అందరినీ కూడా, వయోవృద్ధులను కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసినట్టు చూపించారు. దేనికి? అదో 350 కోట్ల రూపాయల స్కామ్. అంటే ఇలా స్కాములు చేసుకోవడానికి ఎక్కడ వెనకడిగేది కానీ పేదవాడి ఆరోగ్య పరిరక్షణ కోసం, పేదవాడు వైద్యం చేయించుకున్న తర్వాత ఆ బిల్లుల్ని చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు వచ్చి సుమారు 15-16 నెలలు అవుతున్నప్పటికీ కూడా 2,500 కోట్ల రూపాయలు నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళందరూ సమ్మెకి దిగుతుంటే, రేపు అక్కడ ఏవైనా ఆ వైద్యం అందక ఏదన్నా పేదవాడి గుండె ఆగిపోతే దాన్ని తిరిగి తెచ్చివ్వగలవా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. నేను డిబేట్ వేదికగా తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతున్నా, ఎంత ఖర్చు పెడితే పోయినటువంటి ఒక ప్రాణాన్ని మీరు వెనక్కి తీసుకురాగలరు? ఆ సమ్మె మీద ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆ 2,500 కోట్ల రూపాయల సొమ్ము బకాయిని వెనక్కి వారికి చెల్లించి మళ్ళీ ఆరోగ్య పరిరక్షణ విధులు ఏదైతే ఉన్నాయో నెట్వర్క్ ఆసుపత్రిలో యథాతథంగా కొనసాగించే విధంగా చూడాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు అవినీతి చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, కానీ పేదవాడి ప్రాణాలు తీసేటటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆ రకమైనటువంటి చర్యలు మానుకోవాలని చెప్తున్నా. ఇక ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేయటంటే ప్రతి దాంట్లో కూడా ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేస్తారు, విద్యను ప్రైవేట్ పరం చేస్తారు,
మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడానికి ప్రైవేట్ పరం అన్నారు కాబట్టి అధికారంలోకి వచ్చినట్టు కనపడుతుంది. ప్రైవేట్ ఇష్యూ చెప్పారు కాబట్టి దీని మీద కూడా చెప్పేసేయండి. విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారనేది ప్రధానమైన విమర్శ. మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి అవుట్ అంట. నాల్కో మెథాని యూనిట్ వ్యవహారం అప్పుడు వైసీపీ హయాంలో వస్తే ఇప్పుడు దాన్ని మేము చేయలేమని అంటున్నారంట, వెళ్ళిపోతాం అంటున్నారంట. సో దాని మీద కూడా కామెంట్ చేయండి సార్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మూడు మొక్కలు సార్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం నష్టాల్లో లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గన్లు కేటాయిస్తే సరిపోద్ది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అప్పుని ఈక్విటీగా మారిస్తే సరిపోతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. నడిచేటటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కనీసం గనులు కేటాయించలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులతో కంపెనీలు తెచ్చేస్తుందంటే మనం నమ్ముదామా నేను అడుగుతున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏ రకంగా ఆయన రక్షణ బలయంగా తన పంచ ప్రాణాలనే కంచుగా చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎన్నికల సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముక్క చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. కానీ ఈ రోజు మీరు కెమెరాలు తీసుకుని స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తే సార్, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న నాళ్ళు కూడా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర కార్మికులు ఎవరైతే నిరసన కార్యక్రమం కోసం దీక్షలు చేశారో అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న నాళ్ళు రన్ అయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బలవంతంగా పోలీసులు పెట్టి దాన్ని పీకించేశారు. అయినా సరే కార్మికులు కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా సరే దాన్ని కూడా ఇంప్లిమెంట్ అవ్వనివ్వకుండా కనీసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కార్మిక నాయకులు వస్తే వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉద్యోగాలు తీసేస్తాం ఎవడైనా నోరెత్తితే అని చెప్పి స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి ఉక్కుపాదం మోపుతూ ఉద్యమాన్ని అణగదొక్కుతున్నారు. ఉన్న స్టీల్ ప్లాంట్ ని కాపాడలేరు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలు కూడా ఈ రోజు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ స్థాయిలో వారు పరిపాలిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం వారి పాలన అంతా కూడా నోటి మాటల్లోని లేదా గ్రాఫిక్స్ లోని నేతి బీరకాయలో నెయ్యున్నంత చందంగానే తప్పితే వాస్తవంగా జీరో స్థాయిలో ఉంది. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కనుమరుగైపోతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసినటువంటి ఘనత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇది ఆయన చరిత్ర కూడా సార్. గతంలో ఆయన అధికారంలో ఒకప్పుడు 99 నుంచి 2004 మధ్యలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ భారతదేశ వ్యాప్తంగా 84 కంపెనీలు ప్రైవేట్ పరం అయితే అందులో 54 కంపెనీలు ఫ్రమ్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రైవేట్ పరం చేసే చరిత్ర. ఆయన ఏమీ మారలేదు. ఏదో దేనితో వంకర తీస్తున్నా మళ్ళీ వస్తూనే ఉంటదన్న చందంగానే చంద్రబాబు నాయుడు గారి పాలన అంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి, ప్రైవేట్ వాళ్ళని దోచుకు పెట్టడానికి, వాళ్ళ దగ్గర నుండి సొమ్ముని తీసుకుని దాచుకోవడానికి మాత్రమే తప్పితే ఇంకొకటి. రైట్ గోపి గారు, సంక్షిప్తంగా మీరు కూడా కామెంట్ చేయండి. ఈ నెల్లూరు నుంచి 5,500 కోట్ల నాల్కో మెథానీ యూనిట్ ప్యాకప్ అంట జగన్ గారు తీసుకొచ్చిన టైంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ని 2 చోట్ల ఎన్డీఏ గోపి కట్ అయిందా? రైట్, ఓకే. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు కేవలం ప్రైవేట్ పరం అనగానే మనం ఏదో బూత్ అయినట్టుగా అనుకోకూడదు కదా సార్. మనం ఎఫిషియన్సీ పెరగచ్చు కదా. ఓహో, ఒక్క మాట. అప్పుడు 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద 20 లక్షలకు పెడితేనే ఏమన్నారు మరి వీళ్ళే కదా అంది. నయా పెత్తందారులు జగన్ కొత్త కళాశాలలో 50 సీట్లు కోటీశ్వర్లకే. లోకేష్ గారిని కొంతమంది స్టూడెంట్స్ మీటింగ్ పెట్టి ఏమన్నా అడిగారు. అడిగితే నేను రాగానే వెంటనే రద్దు చేసేస్తానన్నారు. అన్నారా లేదా? మరి ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేట్ కాలేజీలకి ప్రైవేట్ పరం చేసేస్తుంటే మరి ఒప్పుకోవాలని మీరు చెన్నై నుంచి చెప్తున్నారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్కి ఉన్న నిరాదరణ, మనం ఎవరో ప్రభుత్వ హాస్పిటల్కి ఇప్పుడు పోవడం లేదు. అందరూ మీరు వెళ్ళట్లేదేమో, మీరు డబ్బులు ఉన్నాయి ఉండొచ్చు, మీరు కోటీశ్వర్లేమో. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. జగన్ గారి టైంలో విద్య వైద్య రంగాలకు వచ్చినటువంటి మార్పులు చూడండి. నాడు నేడు కింద నేను ఒక సందర్భంలో గుంటూరు ఆసుపత్రికి వెళ్తే, మెడికల్ ఆసుపత్రికి వస్తే ప్రైవేట్ ఆసుపత్రికి దానికి పెద్ద తేడా లేకుండా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ బెడ్లు ఖాళీ లేవు. మీరు కార్పొరేట్ ప్రతినిధిగా మీరు మాట్లాడదలిస్తే మాట్లాడండి. ఓకే, ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటు ఆసుపత్రులు వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకుంటారు, నడుపుతారు. కానీ ప్రభుత్వమే వేల కోట్ల రూపాయల ఆస్తిని తీసుకెళ్ళి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేస్తే ఆనందంగా ఉంటుంది అనమాట. ఏం మాట్లాడతారు సాయిమోహన్ గారు? మీకు ఎంత ప్రైవేటైజేషన్ మీద లేదా ఇంకా ఒక పార్టీ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల తరఫున పేదల తరఫున మాట్లాడండి. మరి దీనికి మరి ఇప్పుడు నేను అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పలేం. మరి అప్పుడు ఇదే పెద్ద మనుషులు చెప్పారు కదా అసలు జగన్ గారు ఒక్క సీటు కూడా ప్రైవేట్ ఇవ్వడానికి వీల్లేదన్నట్టుగా. మరి ఇప్పుడు ఆయనేమో గవర్నమెంట్ కాలేజీలు తీసుకొస్తే ఇవన్నీ మేము ప్రైవేట్ చేసేస్తాం, ప్రైవేట్ వేరు పీపీపీ వేరు అని కథలు చెప్తున్నారు కదా.
మీరు దాన్ని కూడా గమనించాలా. రెండు ధర్మంగా మాట్లాడండి. ఇట్లా అట్లా ఉండాల్సింది కాదు, ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్తే పద్ధతి. రైట్.